శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వివేకానంద స్వామి చెప్పిన సందేశాన్ని ఈ కాల్ టు ది నేషన్ అనే చిన్న పుస్తకంలో నుంచి మనం చదువుతూ ఉన్నాం. దీనిలో రిలిజియన్ అండ్ ఎథిక్స్ అనే అధ్యాయాన్ని మనం చదువుతున్నాం. దానిలో ఈ రోజున సందేశం ముందుగా ఇంగ్లీష్లో చదువుదాం, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. వర్చ్యూ ఈజ్ దట్ which tends to our improvement and vice to our degeneration. Man is made up of three qualities: brutal, human and godly. That which tends to increase the divinity in you is virtue, and that which tends to increase brutality in you is vice. You must kill the brutal nature and become human, that is loving and charitable. You must transcend that too and become pure bliss, Sachidananda, fire without burning, wonderfully loving, but without the weakness of human love, without the feeling of misery. ఇది చాలా అద్భుతమైన సందేశం. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వర్చ్యూ అంటే ఏంటంటే సుగుణం, లేకపోతే పుణ్యం, మంచి పని. అది ఏం చేస్తుందంటే మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఏదైతే మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుందో అది వర్చ్యూ, సుగుణం. దుర్గుణం, దుర్గుణం అంటే ఏంటి? ఏదైతే మన వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుందో అది దుర్గుణం. మనల్ని మరింత దిగజారిపోయేలాగా చేసేది దుర్గుణం. మనలో ఉన్న దుర్గుణాలు మనల్నే దిగజారిపోయేలాగా చేస్తాయి. మనం దిగజారిపోతే ఇంకా దుర్గుణాలు పెరుగుతాయి. ఇది విచిత్రం. సుగుణం కనుక ఉంటే, మంచి పనులు చేస్తూ ఉంటే మనిషి ఇంకా ఇంకా మంచివాడు అవుతూ ఉంటాడు, ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు, ఇంకా ఇంకా మెరుగుపడుతూ ఉంటాడు. చెడిపోయేవాడు ఇంకా ఇంకా చెడిపోతూ ఉంటాడు. అదే అన్నమాట విచిత్రం. కాబట్టి ఏదైతే మనల్ని మంచివాళ్ళని చేస్తుందో, మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుందో, బాగు చేస్తుందో అది సుగుణం. ఏదైతే చెడగొడుతుందో, ఏదైతే మనల్ని దిగజారుస్తుందో అది దుర్గుణం. మనిషిలో 3 గుణాలు ఉన్నాయట. ఏమిటంటే అవి జంతువు గుణం, మానవ గుణం, దైవ గుణం. మనకి 3 గుణాలు అనగానే వెంటనే మనకి వేరే గుణాలు గుర్తొస్తాయి. ఏమిటంటే తామస గుణం, రాజస గుణం, సాత్విక గుణం కదా. అవి కూడా ఇటువంటి గుణాలే. మనిషి జంతువులాగా ఉంటే అది తామసిక లక్షణం. మనిషి మనిషిలాగా ఉండి మానవ లక్షణాలతో ఉండి కనుక ప్రవర్తిస్తూ ఉంటే అది రాజసం. కానీ సాత్విక గుణంలో ఏంటంటే మనిషి భగవంతుడి లక్షణాలకి చాలా దగ్గరగా వెళ్తాడనమాట. పూర్తిగా భగవంతుడు అవ్వడు, ఇంకా కొంచెం తేడా ఉంటుంది. కానీ సత్వగుణం ఉన్నవాడు ఇంచుమించు భగవంతుడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఏదైతే మనిషిలోని దివ్యత్వాన్ని బయటికి తీసుకొచ్చేది ఏదైతే ఉంటుందో అది మంచిది. ఏదైతే మనిషిలోని దివ్యత్వాన్ని కాకుండా మనిషిలోని జంతు స్వభావాన్ని ఏదైతే బయటికి తీసుకొస్తుందో అది దుర్గుణం. మనిషిలోని మంచి స్వభావం అంటే ఏంటి? మనిషిలో మంచి స్వభావం అంటే నిస్వార్థత, అన్నిటికంటే ముందుండేది నిస్వార్థత, త్యాగబుద్ధి. త్యాగబుద్ధితో మనిషి ఎప్పుడైతే పనిచేస్తాడో అది అన్నిటికంటే మించిన సుగుణం. అది ఈ త్యాగబుద్ధి అనేది ఏం చేస్తుందంటే మనిషిని ఇంకా ఇంకా గొప్పవాణి చేస్తుంది. ఆ తర్వాత మనిషి కనుక ఏదైనా ఒక మంచి కళని నేర్చుకుంటున్నాడు అనుకోండి, సంగీతం నేర్చుకుంటున్నాడు అనుకోండి, దానికోసం చాలా కష్టపడి పనిచేస్తాడు. ఆ కష్టపడి పనిచేసినప్పుడు దానిలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తాడు. అది కష్టమైన పని. ఇటువంటి ప్రావీణ్యత అనేది మంచి గుణం. ఈ ప్రావీణ్యత అనేది ఏం చేస్తుందంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది. ఈ ప్రావీణ్యత ఏది సంపాదించకుండా జీవితాన్ని బద్ధకంగా గడిపేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎప్పుడు కూర్చొని ఉంటారు, ఏ పని చేయరు. కష్టపడి పని చేయాల్సి వస్తే, ఏదైనా విషయాన్ని నేర్చుకోవాల్సి వస్తే నేర్చుకోరు, ఎందుకు లేని వదిలేసిపోతారు. అవన్నీ ఏంటి? దుర్గుణాలు. అవి మనిషిని దిగజారుస్తాయి. మనం ఏదైనా కష్టపడి ఒక విద్యను నేర్చుకున్నాం అనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది? మన మనస్సుకి మరింత ఏకాగ్రత కలుగుతుంది, మన మనస్సు మీద మనకి మరింత స్వాధీనం లభిస్తుంది. అప్పుడు మనం చేసే మంచి పనులు మరింత బాగా చేయగలుగుతాం. సాధారణంగా జీవితంలో మంచి పనులు చేయడం అనేది కష్టం. ఎందుకంటే నిస్వార్థంతో ఉండడం కానీ, లేకపోతే ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి కానీ, ఏదైనా పక్క వాళ్ళకి సేవ చేయాలని ప్రయత్నించడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కష్టమైన పనులు. ఇవేమంత సులభంగా జరిగేవి కాదు. కానీ వీటి ద్వారానే మనకి మంచి వ్యక్తిత్వం అనేది వస్తుంది. ఇది మనం గ్రహించాలి. జంతువు ఏం చేస్తుంది? పక్కవాడి దగ్గర ఏముంటుంది లాక్కుందామని చూస్తుంది. దానికి మంచి చెడు ఏం లేదు, అన్ని పట్టుకుపోతుంది. దానికి త్యాగబుద్ధి అనేది లేదు, స్వార్థబుద్ధి. నాకెలా కావాలి అంతే, నేను బాగుండాలి, నాకు వేరే ఏం అక్కర్లేదు. లేకపోతే నేను హాయిగా నిద్రపోతాను, నేను బాగా తింటాను, కనిపించిందల్లా తినేస్తాను, పక్కవాడి దగ్గర ఏమైనా కనిపిస్తే లాక్కుంటాను. ఇది జంతువు స్వభావం. ఈ జంతువు స్వభావం ఏం చేస్తుందంటే మనల్ని మరింత దిగజారుస్తుంది. మనం ఏదైనా బుద్ధితో కానీ
కష్టపడి నేర్చుకునే పని కానీ ఇంకో పని కానీ ఇవేవి కూడా ఈ జంతు స్వభావం ఉంటే మనకి సాధ్యం కాదు. తామసిక లక్షణాలు ఉన్న వాళ్ళకి అవేవి సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పుడు నిద్రపోదామని చూస్తుంటాడు, లేకపోతే విపరీతంగా తిందామని చూస్తుంటాడు. అటువంటి వాడు ఏమీ చేయలేడు. మనిషి ఏం చేయాలంటే ఈ రకమైన జంతు స్వభావాన్ని చంపి మనిషి కింద తయారవ్వాలి. తామసిక లక్షణాలన్నింటినీ ముందు వదిలిపెట్టి రాజసిక లక్షణాలను అలవరుచుకోవాలి. మనిషి కింద ఉండేవాడు ఏం చేస్తాడు? నేను పని చేస్తాను, నేను ధైర్యంతో ఉంటాను, నేను సాధించగలను, నేను ఇంకా పని చేస్తాను, నన్ను నేను మెరుగుపరుచుకుంటాను అని చెప్పి ఆలోచిస్తాడు. అది రాజసిక లక్షణాలు. అవన్నీ మానవ లక్షణాలు. మనిషి తనని తాను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, దానికోసం యాక్టివ్గా పనిచేస్తాడు. ఆ పైన పక్క వాళ్ళందరినీ ప్రేమిస్తాడు, నలుగురికి సేవ చేద్దామని చూస్తాడు. తనకు ఏమన్నా ఉంటే కనుక అది పక్క వాళ్ళకి ఇద్దామని చూస్తాడు. చారిటబుల్, నాకేమన్నా ఉంటే నేను పక్క వాళ్ళకి ఇద్దాము అని చెప్పి చూస్తాడు. ఈ విధంగా మనం పనిచేసినప్పుడు మానవ స్వభావాన్ని కూడా దాటి ఇంకా ఉన్నతమైన స్వభావంలోకి వెళ్తాం. అదేమిటంటే కేవలం ఆనందం, అక్కడ సచ్చిదానందం, సత్ చిత్ ఆనంద, ఆ స్థితికి చేరతాం. అక్కడ ఏంటంటే మనం చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాళ్ళం అవుతాం. ఒక నిప్పు మనకు కనిపిస్తూ ఉంటుంది, అగ్ని జ్వాల వెలుగుతూ కనిపిస్తుంది, కానీ అది మండదు. అదేవిధంగా ఇటువంటి సచ్చిదానంద స్వభావుడైన మనిషి బ్రహ్మాండంగా వెలుగుతూ ఉంటాడు. కానీ ఆ వెలుగు వల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఆ వెలుగు వేడినివ్వదు, చల్లదనాన్ని ఇస్తుంది. అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఏంటంటే ఆ ప్రేమలో ఎటువంటి బలహీనత ఉండదు. సాధారణంగా మానవుల ప్రేమలో బలహీనత ఉంటుంది. నేను ఎవరినన్నా ప్రేమిస్తున్నాను అనుకోండి, కనీసం నేను ఎవరినన్నా ప్రేమిస్తున్నానని చెబుతాను అనుకోండి, వాళ్ళ అవతల వాళ్ళు నాకేమైనా ఇవ్వాలి అని చెప్పి నేను ఎంతో కొంత కోరతాను. అది మానవుడు చూపించే ప్రేమ. కానీ భగవంతుడి స్థాయికి ఎదిగినవాడు, మెరుగుపడినవాడు, వాడు చూపించే ప్రేమలో అటువంటి బలహీనత ఉండదు. దానిలో ఎటువంటి బాధ ఉండదు. అయ్యో నేను ప్రేమించానే, నాకు ఇలా అయిందే అని చెప్పన్న బాధ ఉండదు. నేను ప్రేమించాలి కాబట్టి ప్రేమిస్తాను. భగవంతుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ భగవంతుడికి మన వల్ల ఎటువంటి దుఃఖం లేదు. ఆయన ఆనందంగా ఉన్నాడు, సచ్చిదానంద స్వభావుడు. మనిషి కూడా ఆ స్థితికి ఎదగచ్చు. మనిషి తన జంతు స్వభావాన్ని దాటాలి, అక్కడి నుంచి ఎదిగి మానవ స్వభావానికి రావాలి. మానవ స్వభావాన్ని నుంచి కూడా ఎదిగి సాత్విక స్వభావం, భగవంతుడి స్వభావానికి ఎదగాలి. ఎదిగినప్పుడు అటువంటి మనిషి అంతులేని ప్రేమను చూపిస్తాడు. మానవుల్లో ఉండే బలహీనతల్ని ఏమాత్రం చూపించడు. అటువంటి స్థితికి మనందరం కూడా ఎదగాలి. అది మనం చేయాల్సిన పని. జీవితంలో మనందరి లక్ష్యం ఇది అని చెప్పి వివేకానంద స్వామి చెప్తూ ఉన్నారు. వివేకానంద స్వామి చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.